సోదరులారా, ఈరోజు మాలలు ఇచ్చినటువంటి భారత్ బంద్ను నిర్వహిస్తున్నాము. ఈ భారత్ బంద్ సందర్భంగా నంద్యాల జిల్లా నంద్యాల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నిరసన తెలియజేస్తూ మరి ఈరోజు మాలలకు సుప్రీంకోర్టు ద్వారా చాలా అన్యాయం జరిగే విధంగా తీర్పు వచ్చింది. ఆ తీర్పుకు వ్యతిరేకంగా మరి రాజ్యాంగబద్ధం కాదు ఆ తీర్పు, మరి చట్టబద్ధం కాదు. నిజంగా చట్టబద్ధమైన తీర్పు వచ్చినా మేము దీని విషయంలో నిరసన తెలియజేసే వాళ్ళమే కాదు, పార్లమెంటు ద్వారా 341 ఆర్టికల్ ప్రకారం అది అమెండ్మెంట్ చేసి ఆ విధంగా వర్గీకరణ చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. మరి కేవలం కోర్టులను మేనేజ్ చేసి ఈ రాజకీయ నాయకులు మోడీ చంద్రబాబు పన్నినటువంటి ఈ పన్నాంగం వల్ల మాలలంతా కూడా నష్టపోయే విధంగా ఈరోజు మరి పరిస్థితి ఉంది. అందుకే కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మాలలంతా కలిసి ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. జై భీమ్. జై భీమ్. ఈరోజు 21/8/2024 తేదీన మాల జాతికి అన్యాయం జరుగుతుందని ఈరోజు మాల సోదరులైనటువంటి అడ్వకేట్లు కానీ సోదరులు కానీ వచ్చి ఈరోజు నిరసన తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నాము, అది చట్టబద్ధం కాదని, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనేది మాకు ద్రోహం చేస్తున్నారు ఈ మోడీ ప్రభుత్వం వారు. అందుకే ఈ మోడీకి వచ్చే ఎలక్షన్లో కానీ రాబోయే ఎలక్షన్లో కానీ అన్ని రాష్ట్రాల్లోనే ప్రతి ఒక్క మాల జాతి ప్రజలు సోదరులు ఓటుతో బుద్ధి చెప్పాలని ఈ మోడీకి అమిత్ షాలకు ఈ సోషల్ మీడియా తరఫున ఈరోజు నిరసన తరఫున మేము తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరు ఓటుతో బుద్ధి చెప్పి వాళ్ళ గద్దెదించాలి. కేవలం ఇది అన్యాయమైన తీర్పు. వాళ్ళ రాజ్య పార్లమెంట్లో వాళ్ళు చేసిన కుట్రలు కుతంత్రాల వల్ల సుప్రీంకోర్టును కూడా మేనేజ్ చేస్తూ ఈ అధికారులు చట్టబద్ధం కాకుండా వాళ్ళకు అనుకూలంగా ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రాబోయే ఎలక్షన్లో మోడీ ప్రభుత్వానికి బీజేపీకి బుద్ధి చెప్పాలని కోరుతున్నాను. జై భీమ్. ఇప్పటికైనా సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలని మా యొక్క మనవి. జై భీమ్. ప్రజాస్వామ్యంలో నివసిస్తున్నామా లేదా, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకొనబడినటువంటి ప్రజాప్రతినిధులు ప్రజల మేలు కోరకుండా ప్రజలను విభజించు పాలించు అనే పద్ధతిలో ఇలా అనగాన్న కులాన్ని కూడా విడదీసి వారికి గొడవలు పెట్టి సృష్టించి వారితోనే ప్రభుత్వం నడపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విభజన అనేది కాదు, దీనికి కలిసి ఉంటే కలుగు సుఖము, ఐక్యమత్యమే మహాబలం అని ఎంతో మంది పెద్దలు అన్నారు. కానీ దానికి విరుద్ధంగా ఈరోజు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కొలీజియం వ్యవస్థ వాళ్ళు మాట్లాడుకొని ఈ అసమర్థమైనటువంటి రాజకీయ నాయకులతో కొల్లీడయ్యి ఈ దళిత జాతిని విడదీసి వీరికి గొడవలు సృష్టిస్తున్నందుకు మేము చాలా చింతిస్తున్నాము. దీనివల్ల మన స్వాతంత్రం వచ్చి 78వ స్వాతంత్ర దినం నిన్ననే మనం జరుపుకున్నాము. ఈ 78 స్వతంత్ర భారతదేశంలో ఎంతమంది దళితులు ప్రజాప్రతినిధులు అయినారు, ఎంతమంది ప్రభుత్వ అధికారులు అయినారు, ఎంతమంది సుప్రీంకోర్టులో ఉన్నారు. మా జాతి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో లేరా, ఆర్టీసీలో లేరా, ఏ డిపార్ట్మెంట్లో చెప్పండి. ఎందుకు కానీ మా వాళ్ళని మీరు అనగదొక్కలు చూస్తున్నారు. మీతో సమానంగా మేము పట్టలేసుకోవడం తప్ప, ఉన్నత చదువు చదువుకోవడం తప్ప ఈ విభజించు పరిపాలించు అనేది మీరు దయచేసి వెనక్కి తీసుకోవాల్సిందే. ఏబిసిడి వర్గీకరణ మాకు వద్దో, అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ప్రభుత్వ నాయకులు ఆలోచన చేసి మమ్మల్ని విడదీయాల్సినటువంటి కర్మ ఏమిటికి? మీకెందుకు మాలో ఉన్నటువంటి ఐక్యత మీరు ఎందుకు వరుసలేకపోతున్నారు? కాబట్టి రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందాలి. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని 100% ఇంప్లిమెంట్ చేయండి. మాకే కొత్త రిజర్వేషన్ అవసరం లేదు, ఉండని ఇంప్లిమెంట్ చేయండి. కానీ భారతదేశం మనం డెమోక్రటిక్ కంట్రీలో ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో మీరే మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉన్నటివి మాకు అందించండి. ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో మా రిజర్వేషన్ మాకు అందించాలని మేము కోరుచున్నాము. సో ఈరోజు భారత బంద్ పిలుపు మేరకు మాల జాతి ఉన్నతికి అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మాపైన ఉంది. కాబట్టి మేము అందుకు ఈరోజు రస్తారోకో చేస్తున్నాము. దీనికి పోలీసు డిపార్ట్మెంట్ కానీ ప్రజలు కూడా మాకు సహకరించాలి. ఎందుకంటే దీనివల్ల ఒక జాతి అంతరించిపోయే అవకాశం ఉంది. కాబట్టి మాకు సహకరించమని కోరుతున్నాము. జై భీమ్. వందేళ్ల అంబేద్కర్ ఆలోచన విధానం.